సిఐసిఆర్ వాళ్ళని డెవలప్ చేసినటువంటి కాటన్ అనేటువంటి యాప్, అదేవిధంగా పత్తి పంటల్లో మనకి మొత్తం విత్తనం నుంచి కోత కోసే వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనేటువంటి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ని మొత్తం ఇట్లాంటి యాప్స్లో పొందుపరచడం జరిగిందనమాట. ఈ విధంగా పంటలకి ప్రత్యేకమైనటువంటి యాప్ల ద్వారా కూడా రైతులు ఒక పంటకి సంబంధించి ప్రత్యేకంగా ఓన్లీ దానికి సంబంధించిన సమాచారం మాత్రమే పొందడానికి కూడా ఇట్లాంటి యాప్లని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటుగా మనకి షుగర్ కేన్కి సంబంధించి కేన్ అడ్వైజర్ అనేటువంటి యాప్, అదేవిధంగా వరికి సంబంధించి రైస్ మాస్టర్ అనేటువంటి యాప్ని, అదేవిధంగా ఇంకా వివిధ పంటల్లో అంటే పండ్ల తోటలకి సంబంధించినటువంటి అనార్ అనేటువంటి యాప్, ఇట్లాంటి యాప్ల ద్వారా రైతులు ప్రత్యేకమైనటువంటి సమాచారం, కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్, విత్తనాలు అది హైబ్రిడా లేదంటే రకాలు ఏమున్నాయి, అదేవిధంగా విత్తనం వేసేటప్పుడు ఎలాంటి పద్ధతుల్లో వేయాలి, తర్వాత నీటిపారుదల ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలనేటువంటిది, తర్వాత కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, ఎలాంటి కలుపు మందులు వాడాలి, చీడపీడలు వస్తే కనుక దాన్ని ఏ విధంగా గుర్తించాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి, లేకపోతే ఒకవేళ ఫంగస్ అయితే కనుక ఏ ఫంగిసైడ్స్ వాడాలి అనేటువంటిది, తర్వాత ఎన్ని రోజులకి పంట కోతకు వస్తుంది, ఆ కోత సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలే కావచ్చు, కోత కోసిన తర్వాత కూడా కోత అనంతరం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఏదైనా పంట ఉత్పత్తిని కూడా విలువ జోడింపు ఏ విధంగా చేసుకోవచ్చు, అదేవిధంగా మార్కెటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి సమాచారాన్ని ఇట్లా ప్రత్యేకమైనటువంటి పంటల యాప్ల ద్వారా కూడా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారు.